ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కేదార్, ఏమైంది? ఎందుకు అలా పరిగెడుతున్నావు? అంటే న్యూస్ పేపర్ వచ్చిందక్క, తీసుకోవడానికి వెళ్తున్నాను. న్యూస్ పేపరా? అది మామూలుగా కూడా వెళ్ళి తీసుకోవచ్చు కదా. ఇంత కంగారు పడుతూ ఎందుకు వెళ్తున్నావు? అది కంగారు కాదు దినా, ఎక్సైట్మెంట్. పేపర్లో ఉన్న న్యూస్ చూసి మురిసిపోవడానికి. పేపర్లో ఉన్న న్యూస్ చూసి మురిసిపోవడమా? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు జగదాత్రి. చెప్పడం దేనికక్క, నేను చూపిస్తాను. అదిగో ఇటువు. ఇదిగోండి అన్నయ్య. చూడక్క, పేరు కేదార్. ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ సుహాసిని గారు. నా చిన్నప్పుడే ఒక ఇన్సిడెంట్ లో ప్రెగ్నెన్సీతో ఉన్న మా అమ్మ నా నుంచి దూరం అయింది. ఒక బిడ్డను కని చనిపోయిందని తెలిసిందే. అది నా తమ్ముడు అవ్వచ్చు, చెల్లవ్వచ్చు. వాళ్ళ గురించి తెలుసుకోవడానికున్న ఆధారం మా అమ్మ ఫోటో. దీని ద్వారా నా వాళ్ళు నన్ను కలుస్తారు అని ఎదురు చూస్తున్నాను. అంతా మంచి జరగాలమ్మా. బో ఏంటి కేదార్, నీకు తోబుట్టు ఉందా? అవునక్క, మాకు ఈ మధ్యనే తెలిసింది. మా అమ్మకి నేను కాకుండా ఇంకో బిడ్డ కూడా ఉంది. ఏమిటేంటి వాళ్ళని చూసి బొమ్మలా మారిపోయింది? షాక్లో ఉందా, శాల్తీ లేచిపోయిందా? గట్టి పిండవేలే, అంత సులువుగా పోదు. జగదాత్రి, కేదార్ చెప్తుంది నిజమా? అవును దినా, మాకు కూడా ఇది నమ్మడానికి చాలానే టైం పట్టింది. పని మీద ఆదిత్యపురం వెళ్ళినప్పుడు అక్కడ గుమస్తా గారు ఈయనకి నిజం చెప్పారు. ఓ 2 సంవత్సరాల తర్వాత అనుకుంటా, నాకు ఒకరోజు రోడ్డు మీద ఆటో దిగుతూ కనిపించింది. తనప్పుడు ప్రెగ్నెంట్గా ఉండటం చూశాను. నువ్వు కూడా పక్కనే ఉన్నావు. తను 2వ సారి ప్రెగ్నెంట్ అయిన విషయం తన పుట్టింట్లో చెప్పొద్దని నాకు చెప్పి వెళ్ళిపోయింది. నాకు తెలిసి నీకు తమ్ముడో చెల్లెలో ఉండొచ్చు. అప్పటి నుంచే నా తోబుట్టువు కోసం వెతుకుదామని అనుకున్నానక్క. కానీ ఎక్కడ మొదలు పెట్టాలో నాకు తెలియలేదు. దాత్రి ఇచ్చిన ఐడియాతో పేపర్లో యాడ్ ఇచ్చాను. అన్నయ్య, ఈ యాడ్ చూసి వాళ్ళని కాల్ చేస్తే నువ్వు నీ చెల్లెల్లో తమ్ముళ్ళో కలవచ్చు కదా. అవును సిరివల్లి. అంటే మావయ్యకి మా ఆయన కంటే ముందు ఇద్దరు పిల్లల కేదారి ఏ ఇంటి కొడుకని నిరూపణయ్యి ఆ తమ్ముడో చెల్లో దొరికితే ఇంకా ఈ ఇంట్లో మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు.